తెలంగాణ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా అంగన్వాడీ ఆడబిడ్డలందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకొని అంగన్వాడీ సెంటర్ల మీద స్థానికంగా ఉండేటటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, వాళ్ళ జోక్యం ఉంటుంది అని చెప్పి ప్రకటించడం అనేది చాలా తప్పని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే అంగన్వాడీ ఆల్రెడీ విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కింద వస్తుంది. ఐసిడిఎస్ అధికారులు కూడా పర్యవేక్షణ నిమిత్తం వస్తూ ఉంటారు. మరి మన ఎంప్లాయీస్ని మనము నమ్మి ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటే ప్రజలకు మంచి సేవను ఈ ఉద్యోగులు అందియగలుగుతారు. అంగన్వాడీ పథకం పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు పౌష్టికాహార లోపం లేకుండా, మన గర్భిణులకు పౌష్టికాహార లోపం లేకుండా ఎంత పనైనా సరే వాళ్ళే వంటలు చేసి పెడుతూ అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు, పని చేస్తూ మన తెలంగాణ సమాజానికి ఒక వెన్నుముక్కగా నిలబడుతూ వచ్చిండ్రు. అటువంటి అంగన్వాడీ ఆడబిడ్డలను అవమానిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే సర్పంచులు, వార్డు మెంబర్లు వాళ్ళందరి పర్యవేక్షణ ఉంటుందని చెప్తున్నారో దాన్ని నేను తప్పుపడతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ఆల్రెడీ అంగన్వాడీ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక 4 రిజిస్టర్లు, 4 అప్లికేషన్లు మెయింటైన్ చేసే పరిస్థితి ఉన్నది. వాళ్ళకే ఇంకా కొంత హెల్ప్ని ఇవ్వాలి తప్పితే పైనుండి ఇంకా ప్రెషర్ పెంచే విధంగా పనిచేయడం కరెక్ట్ కాదు. రెండవది, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్ అందరు కూడా బిఎల్ఓస్గా పనిచేస్తారు, టీచర్స్ ఎస్పెషలీ. మరి వారి మీద రాజకీయ జోక్యం అనేటటువంటిది కరెక్ట్ కాదు. రేపటి నాడు ఎన్నికల్లో ఇంకొక అంశాల్లో కూడా ఒత్తిడి పెంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం తప్పు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి గారు నిన్న సభలో మాట్లాడుతూ ఆశాలది, అంగన్వాడీలది జీతాలు ఆపి మేము సంక్షేమ పథకాలకు ఇస్తున్నామని చెప్తున్నారు. ఇది కూడా అన్యాయం. ఆశాలకు, అంగన్వాడీలకు దాదాపు 12 నెలలు, 9 నెలలు, 6 నెలలు జీతాలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క. జీతాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచుతాము, కనీస గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పెంచకపోవడం ఇంకొక అన్యాయం. 18,000 చేస్తానని మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. దానికోసం ఇంతవరకు మాట్లాడతలేరు. అవి పోగా మీరు సంక్షేమ పథకాల కోసం వీళ్ళ జీతాలు ఆపుతున్నామని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా చూస్తే ఈ చిరు ఉద్యోగులందరికీ, ఆశాలు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, ఎన్హెచ్ఎం వర్కర్స్ కావచ్చు, ఇంకా అనేక మంది ఈ చిరు ఉద్యోగులు ఎవరైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థలలో ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు లభించేలాగా, ప్రభుత్వ పథకాలు వర్తించేలాగా చేయాల్సింది పోయి వాళ్ళ జీతాలు కట్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తామనడం శుద్ధ అన్యాయం. ఇది తప్పు. మీరు మాట తప్పుతున్నారు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తక్షణమే జీతం పెంచాలి. సర్పంచ్లు రాజకీయ జోక్యం లేకుండా మరొకసారి జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.